హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము టెట్ ఒక ప్రాక్టీస్ పేపర్ చేద్దాము. మనకి ఎగ్జామ్లో 150 మార్క్స్కి ఉంటాయి క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు. దీంట్లో ఫస్ట్ 30 బిట్స్ సైకాలజీ, తర్వాత 30 తెలుగు, దాని తర్వాత 30 బిట్స్ ఇంగ్లీషు, నెక్స్ట్ 30 బిట్స్ మ్యాథ్స్, లాస్ట్ 30 బిట్స్ సైన్స్ ఉంటాయి. అంటే ఇది మ్యాథ్స్ అండ్ సైన్స్ టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి. సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ బిట్ చూద్దాము. ఏ గ్రంథి స్రావకం వ్యక్తి ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపుతుంది? పీయూష గ్రంథి, అవటు గ్రంథి, బీజ గ్రంథి, అధివృక్క గ్రంథి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండండి. సో ఏ గ్రంథి స్రావకం వ్యక్తి ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపుతుందంటే అధివృక్క గ్రంథి. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సచిన్ క్రికెట్లో చూపే ప్రతిభ ఆసక్తిని చదువులో చూపలేకపోతున్నాడు. వైయక్తిక భేదాల పరంగా ఈ భావనను ఎలా పేర్కొంటారు? వ్యక్తంతర భేదాలు, వ్యక్తంతర్గత భేదాలు, సహజ భేదాలు, అన్నీ. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ సచిన్ క్రికెట్లో చూపే ప్రతిభ ఆసక్తిని చదువులో చూపలేకపోతున్నాడు. ఇది మొత్తం సచిన్ గురించే, అంటే ఒకే వ్యక్తిలో ఉండే వ్యత్యాసాల గురించే కాబట్టి ఇవి వ్యక్తి అంతర్గత భేదాలు. ఇంకొక వ్యక్తితో పోలిస్తే అప్పుడు వ్యక్తి అంతర భేదాలు అవుతాయన్నమాట. నెక్స్ట్, పాఠశాలలో అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పాల్గొన్న ఉపాధ్యాయుడు ఆ కార్యక్రమం చివరిలో మహేష్ అనే విద్యార్థి బాగా పనిచేశాడని చెప్పి అతడికి బహుమతిని ప్రకటించాడు. ఆ ఉపాధ్యాయుడి పరిశీలన ఏ రకమైనది? సహజ పరిశీలన, సహభాగీ పరిశీలన, సహభాగేతర పరిశీలన, అసహజ పరిశీలన. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థులతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు కాబట్టి అది సహభాగీ పరిశీలన. నెక్స్ట్, మార్గదర్శకత్వానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది? వ్యక్తి వికాసానికి, సామర్థ్యాల వినియోగానికి సంబంధించినది, సర్దుబాటు మూర్తిమత్వ వికాసానికి సంబంధించినది, సమస్య పరిష్కారాన్ని చూపుతుంది, పైవన్నీ. సో ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. సో మార్గదర్శకత్వానికి సంబంధించి వ్యక్తి వికాసానికి, సామర్థ్యాల వినియోగానికి సంబంధించినది అయి ఉంటుంది. సర్దుబాటు మూర్తిమత్వ వికాసానికి సంబంధించినది, అదేవిధంగా సమస్య పరిష్కారాన్ని కూడా చూపుతుంది. కాబట్టి పైవన్నీ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సంవేదనా చాలక దశలో శిశువు ఏ నెలల మధ్య గిలకలను ఆడించి శబ్దం వింటాడు? 8 నుంచి 12 నెలలు, 0 నుంచి 4 నెలలు, 12 నుంచి 18 నెలలు, 4 నుంచి 8 నెలలు. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇది పియాజే యొక్క సంజ్ఞానాత్మక దశల్లో ఒక దశ అన్నమాట. సంవేదనా చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, 4 దశలు ఉన్నాయి. సో ఇక్కడ సంవేదనా చాలక దశలో శిశువు ఏ నెలల మధ్య గిలకలను ఆడించి శబ్దం వింటాడంటే 4 నుంచి 8 నెలల మధ్య. నెక్స్ట్, రాజు అనే విద్యార్థి సమాధాన పత్రాన్ని 4 ఉపాధ్యాయులు దిద్దినప్పటికీ ఆ విద్యార్థికి 50 మార్కులే వచ్చాయి. అయితే ఆ విద్యార్థికి ఇచ్చిన ప్రశ్నాపత్రానికి ఉన్న లక్షణము? వ్యక్తినిష్టత, సప్రమాణత, విశ్వసనీయత, వస్తునిష్టత. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ ప్రతి టాపిక్లో కూడా మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో దీనికి ఆన్సర్ వస్తునిష్టత. 4 ఉపాధ్యాయులు దిద్దినప్పటికీ 1 మార్కులు వచ్చాయి కాబట్టి
ఆ ప్రశ్నాపత్రానికి వస్తునిష్టత ఉంది అని అంటారనమాట. అన్ని సంస్కృతులు భాషల వారికి వీలుగా తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష. బినే సైమన్ ప్రజ్ఞామాపని, రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష, వెస్లర్ ప్రజ్ఞా పరీక్ష, భాటియా ప్రజ్ఞామాపని. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఈ టాపిక్లో కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి. సో అన్ని సంస్కృతులు భాషల వారికి వీలుగా తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. అది సామూహిక పరీక్ష. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన జత ఏది? ఆర్మీ ఆల్ఫా పరీక్ష అశాబ్దిక పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష శాబ్దిక పరీక్ష, బినే సైమన్ ప్రజ్ఞామాపని శాబ్దిక పరీక్ష, ఆర్ఎస్పిఎం అంటే రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష వ్యక్తిగత పరీక్ష. వీటిలో సరైన జతని మనం ఎంపిక చేయాలి. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ బినే సైమన్ ప్రజ్ఞామాపని శాబ్దిక పరీక్ష. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగిలినవన్నీ సరైన జతలు కావు. నెక్స్ట్, విద్యార్థి యొక్క విద్యా మూర్తిమత్వ మాపనానికి సరైన మూల్యాంకనము. నియత మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ విద్యార్థి యొక్క విద్యా మూర్తిమత్వ మాపనానికి అంటే అన్ని విధాలుగా విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని మాపనం చేయడానికి సరైన మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్, క్రింది వాటిలో పాఠశాల యాజమాన్య సంఘం బాధ్యత కానిది. బడి పనితీరు పర్యవేక్షణ, నిధుల వినియోగం పర్యవేక్షణ, బడి అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి సిఫారసు చేయడం, పాఠశాలలో ఉపాధ్యాయులను తొలగించడం. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ పాఠశాల యాజమాన్య సంఘం బాధ్యత కానిది పాఠశాలలో ఉపాధ్యాయుల్ని తొలగించడం. అది పాఠశాలకు సంబంధం లేదు. బడి పనితీరు పర్యవేక్షిస్తారు, నిధుల వినియోగాన్ని పర్యవేక్షిస్తారు, బడి అభివృద్ధి ప్రణాళికను తయారు చేస్తారు. సో ఉపాధ్యాయుల్ని తొలగించడం అనేది పాఠశాల యాజమాన్య సంఘం బాధ్యత కాదు. నెక్స్ట్, ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను గురించి ప్రాగుప్తీకరించడానికి ఆ వ్యక్తిలో తెలుసుకోవలసినది. అభిరుచి, సహజ సామర్థ్యం, వైఖరి, ఆత్మభావన. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను గురించి ప్రాగుప్తీకరించడానికి, అసలు ప్రాగుప్తీకరించడం అని వస్తే వెంటనే మనం సహజ సామర్థ్యం అని బిట్టికి ఆన్సర్ పెట్టేయాలి. సహజ సామర్థ్యం తెలిస్తేనే మనకి ఆ వ్యక్తి భవిష్యత్తులో దేనిలో రాణిస్తాడు అనే దాని గురించి కూడా మనకి అవగాహన వస్తుంది అన్నమాట. నెక్స్ట్, విద్యార్థుల్లో అంతర వ్యక్తి సంబంధాలు పెంపొందించుటకు తగని పద్ధతి. చర్చా పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతి. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ విద్యార్థుల్లో అంతర్వ్యక్తి సంబంధాలు పెంపొందించుటకు తగని పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. నెక్స్ట్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత గార్డెనర్, థారండైక్, బినే, స్పియర్మన్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత గార్డెనర్. నెక్స్ట్, క్రింద పేర్కొన్న వికాస నియమాల్లో ఏది వికాసానికి సంబంధించినది కాదు? వికాసం సంచితమైన ప్రక్రియ, వికాసం అన్ని దశల్లోనూ అందరిలోనూ ఒకే వేగంతో జరుగుతుంది, వికాసం ఒక క్రమానుగతంగా జరుగుతుంది, వికాసం నిరంతరం జరిగే ఒక అవిచ్ఛిన్న భావన. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో వికాస నియమాల్లో వికాసం అన్ని దశల్లోనూ అందరిలోనూ ఒకే వేగంతో జరుగుతుంది అనేది కరెక్ట్ కాదు. అది సంచితమైన ప్రక్రియ కరెక్టు, ఒక క్రమానుగతంగా జరుగుతుంది కరెక్టు, నిరంతరంగా జరుగుతుంది అది కరెక్టు.
సో అన్ని దశల్లో అందరిలో ఒకే వేగంతో జరుగుతుంది అనేది కరెక్ట్ కాదు కాబట్టి అది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మానసిక సామర్థ్యాల పరీక్ష ఒక సామూహిక పరీక్ష, వ్యక్తిగత పరీక్ష, అశాబ్దిక పరీక్ష, శాబ్దిక పరీక్ష? ఆన్సర్ని కామెంట్ చేయండి. సో మానసిక సామర్థ్యాల పరీక్ష ఒక సామూహిక పరీక్ష, ఏ ఆన్సర్. నెక్స్ట్, సాధారణంగా కౌమార దశలోని విద్యార్థులు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు. ఇది ఏ రకమైన ఆటంకం? శారీరక, సామాజిక, మానసిక, వైయక్తిక? సో కౌమార దశలోని విద్యార్థులు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోవడం అనేది మానసిక పరమైన ఆటంకం, సి ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ పద్ధతికి అత్యంత స్నేహపూరితమైన వాతావరణం అవసరం? పరిపృచ్ఛ, అంతఃపరిశీలన, ప్రయోగ పద్ధతి, ఏది కాదు? ఆన్సర్ని కామెంట్ చేయండి. సో అత్యంత స్నేహపూరితమైన వాతావరణం పరిపృచ్ఛ అంటే ఇంటర్వ్యూకి అవసరం అన్నమాట. అంటే మనము ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో స్నేహంగా ఉంటేనే వాళ్ళు అన్ని విషయాలు మనతో పంచుకుంటారన్నమాట. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు బోధనలో గ్రేడెడ్ అసైన్మెంట్స్ ఇస్తున్నాడు. అయితే అతను అనుసరిస్తున్న వికాస నియమము. వికాసం నిరంతరంగా సాగుతుంది, వికాసం సంచిత ప్రక్రియ, వికాసం ఒకదానిపై ఒకటి ఆధారపడుతుంది, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆన్సర్ని కామెంట్ చేయండి. అంటే ఉపాధ్యాయుడు బోధనలో గ్రేడెడ్ అసైన్మెంట్స్ ఇస్తున్నాడు, అంటే ఒక టెస్ట్ పెట్టి దానికి గ్రేడ్స్ ఇస్తున్నాడు. అంటే ఏ గ్రేడు, బి గ్రేడు, ఎవరు బాగా రాస్తే వాళ్ళకి ఏ గ్రేడు, రాయని వాళ్ళకి బి గ్రేడు, సి గ్రేడు, అట్లా. దానిలో మనకి అర్థమయ్యేది ఏంటంటే వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే ప్రతి వ్యక్తికి మధ్య వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టి ఏ విద్యార్థి ఎలా చదువుతున్నాడు తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు అలా చేస్తున్నాడు అనమాట. సో డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, వికాస కృత్యాల భావనను ప్రవేశపెట్టిన వారు? సిగ్మండ్ ఫ్రాయిడ్, రాబర్ట్ హావిగ్హాస్ట్, జీన్ పియాజే, ఎరిక్ ఎరిక్సన్? ఆన్సర్ని కామెంట్ చేయండి. సో వికాస కృత్యాల భావనను ప్రవేశపెట్టిన వారు హావిగ్హాస్ట్. సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలని ప్రవేశపెట్టారు. జీన్ పియాజే ఆయన సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఎరిక్ ఎరిక్సన్ మనోవికాస దశల్ని తెలిపారన్నమాట. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనవి: గుణాత్మకమైన మార్పు వికాసం, పరిమాణాత్మకమైన మార్పు పెరుగుదల, అభ్యసనానికి ముఖ్య కారకం వికాసం. 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, 1, 2, 3 సరైనవే, ఏది కాదు? ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ 3 కూడా కరెక్టే. వికాసం అనేది గుణాత్మకమైన మార్పు, పెరుగుదల అనేది పరిమాణాత్మకమైన మార్పు, అభ్యసనానికి ముఖ్య కారకం వికాసం. కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక విషయాన్ని అర్థవంతంగా తక్కువ మాటల్లో చెప్పడం. సంశ్లేషణ, అన్వయం, విశ్లేషణ, అవగాహన? ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఒక విషయాన్ని అర్థవంతంగా తక్కువ మాటల్లో మనం చెప్పగలుగుతున్నామంటే అది మనకి బాగా అర్థమైందని అర్థం అన్నమాట. సో అవగాహన అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంద్రధనుస్సులోని రంగులను విబ్జిఆర్గా గుర్తుంచుకునే పద్ధతి. భావాల పద సంసర్గం, కొండ గుర్తులు, అవధానం, అతి అభ్యసనం? ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇంద్రధనుస్సులోని రంగులు వయలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇది చూడగానే మనం రంగులు చెప్పేస్తున్నాం కాబట్టి ఇలా గుర్తుంచుకునే పద్ధతి కొండ గుర్తులు, బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
పాఠశాల విద్యార్థులు రాత నైపుణ్యాన్ని పెంచుకునే దశ. 1 నుంచి 2 తరగతులు, 4, 5 తరగతులు, 2, 3 తరగతులు, 6, 7 తరగతులు. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో పాఠశాల విద్యార్థులు రాత నైపుణ్యాన్ని పెంచుకునే దశ 2, 3 తరగతులు. సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో శాస్త్రీయ చింతనకు సంబంధించిన దశ: ఇంద్రియ ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇవి జీన్ పియాజేకి సంబంధించిన సంజ్ఞానాత్మక వికాస దశలు. వీటిల్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇంద్రియ చాలక దశ అంటే 0 నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. పూర్వ ప్రచాలక దశ అంటే 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. మూర్త ప్రచాలక దశ 7 నుంచి 11. అమూర్త ప్రచాలక దశ 11 నుంచి 15 లేక 16 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. సో శాస్త్రీయ చింతన రావాలంటే అది అమూర్త ప్రచాలక దశకి విద్యార్థి రావాలి. కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త: సిగ్మండ్ ఫ్రాయిడ్, ఈఎల్ థారండైక్, డబ్ల్యూబి వాట్సన్, ఎబ్బింగ్హాస్. సో దీనికి ఆన్సర్ స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. ఆయన ఆన్ మెమరీ అనే గ్రంథం కూడా రచించారు. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. నెక్స్ట్, పాఠశాలలో ఆటలాడుతున్న సమయాన గాయపడిన స్నేహితుడి రక్తం చూసి భయపడిన విద్యార్థి ఎరుపు రంగున్న ఏ వస్తువును చూసినా భయపడటం అనేది సామాన్యీకరణం, ఉన్నత క్రమ నిబంధనం, విలుప్తీకరణం, అయత్న సిద్ధ స్వాస్థ్యం. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ సామాన్యీకరణం. ఇవి 4 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలోనివి. ఆ సిద్ధాంతాన్ని రూపొందించిన వారు పావ్లోవ్. నెక్స్ట్, భార్గవ్ అనే 7వ తరగతి విద్యార్థి తన స్నేహితులతో కలిసి ఈత కొట్టడం అనేది ఏ నైపుణ్యం? సాంఘిక, మానసిక, చలన, నైతిక. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో స్నేహితులతో కలిసి ఈత కొట్టడం అనేది చలన నైపుణ్యం. నెక్స్ట్, ఉద్వేగ కేతార్సిస్లో ఇమిడి ఉండే ప్రక్రియ: అభ్యసనం, అంతర్దృష్టి, వికాసం, పరిపక్వత. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఉద్వేగ కేతార్సిస్లో ఇమిడి ఉండే ప్రక్రియ అంతర్దృష్టి. బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు పిల్లలందరికీ సత్యహరిశ్చంద్రుడి నాటకాన్ని చూపించి అతడి గుణగణాలను వివరించాడు. దీని ద్వారా ఆ ఉపాధ్యాయుడు పిల్లల నుండి ఏ వికాసాన్ని ఆశిస్తున్నాడు? మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, నైతిక వికాసం, సాంఘిక వికాసం. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ ఉపాధ్యాయుడు సత్యహరిశ్చంద్రుడి నాటకాన్ని చూపించి గుణగణాలను వివరిస్తున్నాడు. కాబట్టి పిల్లలలో నైతిక విలువలను పెంపొందించాలని ఉపాధ్యాయుడు ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఇది నైతిక వికాసం. సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, శిశు కేంద్ర పద్ధతి వల్ల విద్యార్థులలో ఏది అభివృద్ధి చెందుతుంది? సృజనాత్మకత, ఆసక్తి, ఆత్మవిశ్వాసం, పైవన్నీ. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో శిశు కేంద్ర పద్ధతి వల్ల విద్యార్థులలో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. సృజనాత్మకత, ఆసక్తి, ఆత్మవిశ్వాసం ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. కాబట్టి డి కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడితో మనకి సైకాలజీలో 30 బిట్స్ అయిపోయాయి. నెక్స్ట్ తెలుగు బిట్స్ చూద్దాం. అవివేకి అనున్నది ఏ సమాస పదము? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, నన్ తత్పురుష సమాసం, సప్తమీ తత్పురుష సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం. ఆన్సర్ని కామెంట్ చేయండి.
అవివేకి అనున్నది నన్ తత్పురుష సమాసం, అంటే వివేకం లేనివాడు అని అర్థం అన్నమాట. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వరాహము అనే పదానికి పర్యాయ పదాలు ధరణి ఉర్వి, నెక్స్ట్ మృగము హరిణము, సూకరం పంది, వదనం ఆననం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండండి. పర్యాయ పదాలు అని అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు, నానార్థాలు అంటే వేరువేరు అర్థాలను ఇచ్చే పదాలు. సో వరాహము అంటే సూకరం పంది, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ధరణి ఉర్వి అనేవి భూమికి సంబంధించిన పర్యాయ పదాలు, మృగము హరిణము జింకకు సంబంధించిన పర్యాయ పదాలు, వదనం ఆననం ముఖముకు సంబంధించిన పర్యాయ పదాలు. నెక్స్ట్, సుభాషితాలు భర్తృహరి రాశాడు. కర్మణి వాక్యాన్ని గుర్తించండి. భర్తృహరి చేత సుభాషితాలు రాయబడ్డాయి, భర్తృహరి సుభాషితాలు రాశాడు, భర్తృహరి చేత సుభాషితాలు రాయబడలేదు, సుభాషితాలను భర్తృహరి రాశాడు. సో ఇక్కడ కర్మణి వాక్యం అంటే కర్త కర్మ క్రియ ఉంటాయి కదా, వాటిలో కర్త ముందుండి తర్వాత కర్మ వస్తే అది కర్తరి వాక్యం. అలా కాకుండా కర్మ ముందొస్తే అది కర్మణి వాక్యం అన్నమాట. సో ఇక్కడ సుభాషితాలు భర్తృహరి రాశాడు అని అంటే భర్తృహరి చేత సుభాషితాలు రాయబడ్డాయి కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి వాటికి మనం ఆప్షన్ చూడకుండా ముందే మనం ఆన్సర్ అనుకుంటే అప్పుడు మనం కరెక్ట్గా రాయగలం, లేకపోతే ఆప్షన్స్ చూస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం. నెక్స్ట్, నీతో నేను రానని చెప్పాను. ఈ పరోక్ష వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోనికి మార్చగా. నీతో నేను రానని చెప్పాను, నీవు నాతో రావని చెప్పాను, నీవు నాతో రావని చెప్పలేదు, నేను నీతో రాను అని చెప్పాను. అంటే ఇంగ్లీష్లో మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉన్నట్టే ఇవి ప్రత్యక్ష కథనము పరోక్ష కథనం. సో ఇక్కడ నీతో నేను రానని చెప్పాను అని పరోక్షంగా ఉండే వాక్యము, నేను నీతో రాను అని చెప్పాను. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వర్షము వచ్చుచున్నది. సరి అయిన ఆధునిక వచనాన్ని గుర్తించండి. వర్షము వచ్చుచున్నది, వర్షాలు వచ్చుచున్నవి, వర్షం వస్తోంది, వర్షము వచ్చుచూ ఉన్నది. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ వర్షము వచ్చుచున్నది అంటే ఇప్పుడు మనం ఆధునికంగా ఏం చెప్తాం, వర్షం వస్తుంది కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రెండు గురువుల మధ్య లఘు ఉంటే ఏ గణం? జగణం, భగణం, నగణం, రగణం. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇది ఛందస్సుకు సంబంధించిన క్వశ్చను. సో ఇక్కడ మనం గణాలు తెలుసుకోవాలంటే మనకి చిన్నప్పుడు చిన్న క్లాసుల్లో చెప్పారు కదా, యమాత రాజబానస, యమాత రాజ భానస. ఇక్కడ లఘువు గురువు, గురువు గురువు, లఘువు గురువు, లఘువు లఘువు. ఇప్పుడు మనకేమడిగారు, రెండు గురువుల మధ్య లఘు ఉంది అన్నారు. చూడండి, ఇక్కడ గురువు ఇక్కడ గురువు, మధ్యలో లఘు ఉంది కాబట్టి ఇది రగణం. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది క్రియాపదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి. మూల్గి, మూల్గక, మూల్గితే, మూల్గుతూ. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ వ్యతిరేకార్థకం అన్నారు కాబట్టి మూల్గక, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భరణ భబరవ అను గణాలు కలిగిన పద్యం. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇవి నాలుగు కూడా వృత్త పద్యాలు. ఉత్పలమాలకి భరణ భబరవ అనే గణాలు ఉంటాయి, చంపకమాలకి నజభజ జజర, శార్దూలానికి మసజస తతగా, మత్తేబానికి సబరణమయవ. కాబట్టి భరణ భబరవ అనే గణాలు ఉత్పలమాల.
నెక్స్ట్, దయచేసి తరగతి గదిలోనికి నడవండి. ఇది ఏ రకమైన వాక్యం? ప్రార్థనార్థకం, అప్యర్థకం, అనుమత్యర్థకం, విద్యార్థకం. కాబట్టి ఇది దయచేసి తరగతి గదిలోనికి నడవండి అని మనం ప్రార్థిస్తున్నట్టుంది కాబట్టి ఇది ప్రార్థనార్థకం. ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింద ఇచ్చిన సంధి విభజనలో సరికాని జతను గుర్తించండి. కుట్టుసురు, కురు ప్లస్ ఉసురు. కట్టెదురు, కడు ప్లస్ ఎదురు. మొట్టమొదట, మొదట ప్లస్ మొదట. కట్టకడ, కడ ప్లస్ కడ. సో ఇవి ఆమ్రేడిత సంధికి సంబంధించిన పదాలు. ఇక్కడ మొట్టమొదట అంటే మొదలు ప్లస్ మొదలు అని ఉండాలి కాబట్టి ఇది సరికాని జత, సి. నెక్స్ట్, మధువు అనే పదానికి నానార్థాలు. తేనె, పాలు, నీరు, కళ్ళు. మాంసము, మృగమధము. జింక, వనము, తోట. ఒక రకమైన ఆట, పాయసం. ఆన్సర్ని కామెంట్ చేయండి. మధువు అనే పదానికి నానార్థాలు తేనె, పాలు, నీరు, కళ్ళు. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నాశనము లేనిది పరబ్రహ్మం. ఇవి ఏ పదానికి పర్యాయ పదాలు? క్షరం, సురక్షితం, నేత్రం, అక్షరం. ఇది నాశనము లేనిది పరబ్రహ్మం అంటే అక్షరం. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపదంబు దాత్రిలో. ఇది ఏ పద్యపాదం? ఉత్పలమాల, చంపకమాల, మత్తేపం, శార్దూలం. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ మనం గణాలు చూస్తే లఘువు, లఘువు, లఘువు. ఆ, ను, ప 3 లఘువులే. తర్వాత ఇది లఘువు. ఇక్కడ టాకి టా వస్తుంది కాబట్టి దాని ముందక్షరానికి గురువు వస్తుంది, లఘువు. 3 లఘువులు వస్తే అది నా. ఇది జ. 2 వచ్చినాయి కాబట్టి ఇంకా మిగిలింది నజబజ జజరా అవుతుంది, అది చెంపకమాల. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గగనకాంత ఏ సమాసం? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం, బహువ్రీహి సమాసం, రూపక సమాసం. గగనకాంత అనేది గగనం అనేది కాంత, అనేది వస్తే రూపక సమాసము. నెక్స్ట్, పేదవారికి ఆర్థికంగా సాయం చేయండి. ఇది ఏ రకమైన వాక్యం? ప్రశ్నార్థకమా, హేత్వార్థకమా, విద్యార్థకమా, అనుమత్యార్థకమా? ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇది పేదవారికి ఆర్థికంగా సాయం చేయండి అనేది విద్యార్థకం. నెక్స్ట్, మీ చదువు బూడిదలో పోసిన పన్నీరు. ఇక్కడ ఉద్ధరణ చిహ్నాలతో గల పదం ఒక. ఉద్ధరణ చిహ్నాలంటే ఇవి అపాస్ట్రఫీస్. ఇవి బూడిదలో పోసిన పన్నీరు అనేది జాతీయమా, సామెత, పొడుపు కథ, శబ్ద పల్లవమా? ఆన్సర్ని కామెంట్ చేయండి. సో అది ఒక జాతీయం. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గురువు పదానికి నానార్థాలు. ధనం, కారణం, కరణం. ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి. సూర్యుడు, స్నేహితుడు, మిత్రుడు. పుత్రుడు, స్నేహితుడు, అల్లుడు. సో గురువు పదానికి నానార్థాలు ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి. బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మంచి భాష నేర్చుకోవాలి. గీత గీసిన పదానికి వ్యుత్పత్తర్థం. భాష శాసించేది పలుకు, ఆకర్షించేది వాణి, భాషింపబడేది మాట, నిందలు తెచ్చేది వాగుడు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ భాషింపబడేది మాట. నెక్స్ట్, బాధల్లో చిక్కుకున్నవాడు ఇలా బాధపడుతున్నాడు అంటారు.
అయ్యో రామ, అలో లక్ష్మణ, అయ్య బాబోయ్, వల్ల కాదు. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో మనకి బాధల్లో చిక్కుకున్నవాడు అలో లక్ష్మణ అని బాధపడతాడని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్, వండితే, తింటే, వెళ్తే అనే పదాలు ఏ క్రియాపదాలు? శత్రర్థకం, ఛేదర్థకం, తమన్నర్థకం, క్వార్థకం. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇలా వండితే, తింటే, వెళ్తే ఇలా తే, టే అని వస్తే అవి ఛేదర్థకాలు. బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో అనునాసికాక్షరం ఏది? క, చ, నా, య. సో అనునాసికాలంటే ఇన్య, ఇణి, నా, మా, ఇంకోటి అణ. కాబట్టి వాటిని అనునాసికాలు అంటారు. ఇక్కడ నా అనేది మనకి అనునాసికాక్షరం. సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ దీనిలోని అలంకారం? అతిశయోక్తి, అంత్యానుప్రాస, లాటానుప్రాస, లోకోక్తి. సో అలంకారాలకు సంబంధించి కూడా మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. జిహ్వ జిహ్వ ఇవి రెండు ఇట్లా రిపీట్ అయినాయి కదా, అది లాటానుప్రాస అలంకారం. నెక్స్ట్, క్రింద ఇచ్చిన పదబంధాలలో భరించలేనంత దుఃఖం కలుగు అని అర్థం వచ్చే పదబంధం? హృదయం ముక్కలవడం, హృదయ విదారకం, గుండె లవిసిపోవడం, గుండె చెరువగటం. సో దీనికి ఆన్సర్ గుండె చెరువగు. నెక్స్ట్, భార్య అను పదానికి పర్యాయ పదాలు? సఖీ లేమ, భారము బరువు, గృహిణి అతిథి, సతీ పత్ని. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో భార్య అను పదానికి పర్యాయ పదాలు సతీ, పత్ని. భారము బరువు అని ఏమన్నా అనుకుంటారేమో అండి. నెక్స్ట్, విస్మయమందెను ఏ సంధి? అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, శ్చుత్వసంధి. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో విస్మయం అందెను, విస్మయము ప్లస్ అందెను ఊ వచ్చింది కాబట్టి అది ఉకార సంధి, ఉత్వసంధి. నెక్స్ట్, వేప చెట్టు ఎదిగితే నీడనిస్తుంది ఇది ఏ రకమైన వాక్యం? ఆశీరర్థకం, ఛేదర్థకం, ప్రశ్నార్థకం, శత్రర్థకం. సో ఇక్కడ వేప చెట్టు ఎదిగితే తే వచ్చింది కదా, ఛేదర్థకం. నెక్స్ట్, నెయ్యము ప్రకృతి పదం? నేయము, న్యాయము, న్యాయము, స్నేహము. ప్రకృతి వికృతులు కూడా ఖచ్చితంగా ఒకటి వస్తుంది. నెయ్యము ప్రకృతి, స్నేహము. డి ఆన్సర్. నెక్స్ట్, తీర్థం పదానికి నానార్థాలు? పుణ్యక్షేత్రం, జలం, యజ్ఞం, చూపు, ధర్మం, సాక్షాత్కారం, దరి, గట్టు, తీరం, మేడ, గుగ్గిలం. సో తీర్థం అనే పదానికి నానార్థాలు? పుణ్యక్షేత్రం, జలం, యజ్ఞం. నెక్స్ట్, క్రింది ప్రకృతి వికృతులలో సరి అయినది గుర్తించండి. ఆశ్చర్యం అచ్చెరువు, ప్రాంతం పొంత, ఆహారం ఓగిరం, పైవన్నీ. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో క్రింది ప్రకృతి వికృతుల్లో సరి అయినది ఆశ్చర్యం అచ్చెరువు, ప్రాంతం పొంత, ఆహారం ఓగిరం అన్నీ కరెక్టే. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, తెలుగులో లేని వచనం ఏది? ఏకవచనం, బహువచనం, ద్వివచనం, ఏది కాదు. సో మనకి తెలుగు భాషలో ఏకవచనం, బహువచనం ఉన్నాయి కానీ ద్వివచనం లేదు. ఇది సంస్కృత భాషలో ఉంటుంది.
కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్. సంగతి అను పదానికి అర్థం ధనం, విషయం, కలహం, రహస్యం. సో సంగతి అను పదానికి అర్థం విషయం. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడితో మనకి తెలుగులో క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇంగ్లీష్. కొలోక్వియల్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అఫీషియల్ లెటర్స్, సోషల్ లెటర్స్, పర్సనల్ లెటర్స్, బిజినెస్ లెటర్స్. ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. సో కొలోక్వియల్ వర్డ్స్ అంటే నార్మల్గా మనం వాడుక భాషలో వాడే వర్డ్స్ అన్నమాట. అవి పర్సనల్ లెటర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్, ద స్టూడెంట్ వైప్డ్ డాష్ వాట్ హీ హ్యాడ్ రిటన్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. అంటే ఈ డాష్లో మనకి ఏది కరెక్ట్గా రావాలి? స్టూడెంట్ బ్లాక్ బోర్డ్ మీద రాసిన దాన్ని తుడిపేశాడు అని అర్థం. సో ఇక్కడ వైప్డ్కి పక్కన డౌన్, వైప్డ్ డౌన్ వాట్ హీ హ్యాడ్ రిటన్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. నెక్స్ట్, షేమ్ఫుల్ చూస్ ద కరెక్ట్ సినానిమ్ ఫర్ ద గివెన్ వర్డ్. షేమ్ఫుల్కి మనం కరెక్ట్ మీనింగ్, సినానిమ్ అంటే మీనింగ్, యాంటానిమ్ అంటే ఆపోజిట్. జాయ్ఫుల్లా, బ్రైట్ఫుల్లా, రెస్పెక్ట్ఫుల్లా, డిస్గ్రేస్ఫుల్లా. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండండి. సో షేమ్ఫుల్కి సినానిమ్ డిస్గ్రేస్ఫుల్. నెక్స్ట్, మ్యాన్ కట్స్ డౌన్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఎవ్రీ ఇయర్. చూస్ ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఈ సెంటెన్స్కి మనం ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ప్యాసివ్ వాయిస్ ఏంటో కనుక్కోవాలి. ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ చదవడం కంటే దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మ్యాన్ కట్స్ డౌన్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ కదా, హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్. ఇక్కడ కట్స్ అంటే మనకి ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో ఉండే వర్బే రావాలి. హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఇది ప్లోరల్ కాబట్టి ఆర్, హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఆర్ కట్ డౌన్ బై మ్యాన్ ఎవ్రీ ఇయర్. అది ఎక్కడుంది? హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఆర్ కట్ డౌన్ బై మ్యాన్ ఎవ్రీ ఇయర్. బి. ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఆర్ బీయింగ్ అని వచ్చింది కదా, బీయింగ్ ఎప్పుడు రావాలంటే ఇక్కడ మనకి కంటిన్యూస్ టెన్స్ ఉంటే బీయింగ్ రావాలి. ఓకే. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ యూజెస్ అపాస్ట్రఫీస్ కరెక్ట్లీ. అపాస్ట్రఫీ అంటే తెలుసు కదా, ఇట్లా పైన ఇట్లా కామలాగా ఉంటుంది కదా, అది. రవీస్ అండ్ రామూస్ హౌస్ ఈజ్ బిగ్. రవి అండ్ రామూస్ హౌస్ ఈజ్ బిగ్. రవీస్ అండ్ రాము హౌస్ ఈజ్ బిగ్. రవి అండ్ రామూస్ హౌసెస్ ఆర్ బిగ్. సో ఇక్కడ రవి అండ్ రామూస్ హౌస్ ఈజ్ బిగ్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వీఆర్ గోయింగ్ టు చాప్ సమ్ డాష్. వుడ్, వుడ్ ఇవి రెండు ఒకటే స్పెల్లింగ్స్. నెక్స్ట్, వాట్, వూల్. చాప్ అంటే కోయడం కాబట్టి ఇవి కాదు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ స్పెల్లింగు? ఈ వుడ్ అంటే విల్లికి పాస్ట్ టెన్స్ని వుడ్ అంటారు కాబట్టి ఇది వర్బ్ అవుతుంది. ఇది వుడ్, చెక్క, కొయ్య. నెక్స్ట్, సండే ఈజ్ ఏ హాలిడే. చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ హాలిడే. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసు కదా, నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, వర్బు, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. వీటిలో సండే అనేది ఒక డే పేరు కాబట్టి అది నౌన్ అవుతుంది. హాలిడే అనేది అది కూడా ఒక రోజుని తెలియజేస్తుంది కాబట్టి అది కూడా నౌనే. సో నౌన్. ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, no other Kaurava was as strong as Duryodhana. Which type of sentence is this? Positive, comparative, superlative, none. ఇక్కడ డాన్ అనేది వస్తే అప్పుడు అది కంపారిటివ్ అవుతుంది. అలా కాకుండా బెస్ట్ అని కానీ లేకపోతే దా వచ్చి దాని పక్కన మోస్ట్ అని కానీ అలాంటివి వస్తే అది సూపర్లేటివ్ అవుతుంది. అలా కాకుండా నార్మల్గా ఉంది కాబట్టి
నో అదరు, యాజ్, లేకపోతే సో, యాజ్ అలాంటివి వచ్చినప్పుడు అది పాజిటివ్ ఏ. నెక్స్ట్, మోహన్ వాంట్స్ టు లై డౌన్ ఫర్ అన్ అవర్. ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ లై డౌన్ ఈజ్ remove a, observe keenly a, turn into a, take rest. మోహన్ వాంట్స్ టు లై డౌన్ ఫర్ ఎన్ అవర్ అంటే మోహన్ కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడు అని అర్థం అనమాట. కాబట్టి టేక్ రెస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, డి. నెక్స్ట్, ఏపీజే అబ్దుల్ కలాం డాష్ అవర్ 11th ప్రెసిడెంట్ అంటే డాష్లో ఇక్కడ మనకి బీ ఫామ్ రావాలి. బీ ఫామ్స్ ఏమేంటి? ఈజు, వాజు, ఆరు, వర్రు, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఇవి బీ ఫామ్స్. ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ అవర్ 11th ప్రెసిడెంట్. ఆయన ఒకప్పుడు ఉన్నారు కాబట్టి వాజ్, మనకి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్రపోర్షన్. ద డాగ్ sprang dash the train. On, at, into, upon. ఇప్పుడు ఆ డాష్లో మనకి ఏ ప్రపోర్షన్ రావాలి కరెక్ట్గా? ద డాగ్ స్ప్రాంగ్ ఇంటూ ద ట్రైన్. ట్రైన్ లోపలికి వెళ్తుంది కానీ ట్రైన్ పైకి వెళ్ళలేదు కదా, సో సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, which of these uses a comma correctly? After dinner we watched a movie. 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 అంటే ఈ 4 సెంటెన్సెస్లో కామా మనం ఎక్కడ కరెక్ట్గా యూజ్ చేసామని ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. సో ఆఫ్టర్ డిన్నర్ వీ వాచ్డ్ ఏ మూవీ. డిన్నర్ చేసిన తర్వాత మేము మూవీ చూసాము అని. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హీ పోర్డ్ ద జ్యూస్ ఇన్ టు ద డాష్, ఫిల్ ఇన్ ద బ్లాంక్. గ్లాసా, గ్రాసా, గ్లాసా, గ్లాండ్సా. సో నార్మల్గా మనం జ్యూస్ని గ్లాస్లో పోస్తాం కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బ్రెడ్ అండ్ మిల్క్ డాష్ హిజ్ ఓన్లీ ఫుడ్. చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్. ఆర్, ఈజ్, హ్యావ్, హ్యాడ్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో బ్రెడ్ అండ్ మిల్క్ అనేది ఒకటే ఫుడ్ అనమాట. బ్రెడ్ వేరు, మిల్క్ వేరు కాదు. కాబట్టి ఇది మనం సింగులర్గా తీసుకోవాలి. ఈజ్, బ్రెడ్ అండ్ మిల్క్, ఈజ్ ఈజ్ ఓన్లీ ఫుడ్. నెక్స్ట్, హిస్ కాండక్ట్ వాస్ కమెండబుల్. ఐడెంటిఫై ద యాంటోనిమ్. అంటే కమెండబుల్ అనే వర్డ్కి యాంటోనిమ్ అంటే ఆపోజిట్ కనుక్కోవాలి. నోట్ వర్దియా, ప్రైజ్ వర్దియా, అడ్మైరబులా, డెస్పికబులా. సో ఇక్కడ యాంటోనిమ్ అన్నారు కాబట్టి డెస్పికబుల్ కరెక్ట్ ఆన్సర్. కమెండబుల్ అంటే నోట్ వర్ది అంటే పొగడదగినది, మనం గుర్తించదగినది అని అర్థం అన్నమాట, ప్రశంసింపదగినది అని. సో నోట్ వర్ది అన్నా, ప్రైజ్ వర్ది అన్నా, అడ్మైరబుల్ అన్నా కమెండబుల్కి మీనింగ్స్ అవుతాయి. డెస్పికబుల్ అనేది ఆపోజిట్. వన్స్ డాష్ ఓల్డ్ హెర్మిట్ సా డాష్ కైట్ క్యాచింగ్ డాష్ లిటిల్ మౌస్. చూస్ ద లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ దట్ ఫిట్స్ ద 3 blanks రెస్పెక్టివ్లీ. వన్స్ డాష్ ఓల్డ్ హెర్మిట్. ఓల్డ్ దీని ముందు మనకి యాన్ రావాలి. నెక్స్ట్, వన్స్ అన్ ఓల్డ్ హెర్మిట్ సా ఏ కైట్ క్యాచింగ్ ఏ లిటిల్ మౌస్. కాబట్టి యాన్ ఏ ఎక్కడుంది? ఫస్ట్ది ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హీ సెడ్ టు మీ యూ విల్ డూ ఇట్. చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్. ఇప్పుడు ఇది మనకి డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్ కనుక్కోవాలి. ఈ ఆన్సర్స్ చూడకుండా మనం దీన్ని కన్వర్ట్ చేసుకుంటే సరిపోద్ది. హీ సెడ్ టు మీ యూ విల్ డూ ఇట్ కదా,
హీ టోల్డ్ మీ దట్ ఐ షుడ్ డూ ఇట్. యూ విల్ డూ ఇట్ అంటే అది మనం ఖచ్చితంగా చెయ్యాలి అనే మీనింగ్లో వస్తుంది కాబట్టి మనం ఇండైరెక్ట్ స్పీచ్లో షుడ్ రావాలన్నమాట. బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐ షల్ పే యువర్ డెట్స్ బ్యాక్ సూన్ డాష్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. షలంట్ ఐ, షాంట్ ఐ, ఓంట్ ఐ, ఆరంట్ ఐ? ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ షల్ వచ్చింది కాబట్టి మనకి షల్ నాట్ రావాలి. మనం క్వశ్చన్ ట్యాగ్లో కాంట్రాక్టెడ్ ఫామ్ని యూజ్ చేస్తాం కాబట్టి షల్ నాట్కి షాంట్ అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే విల్ నాట్కి వోంట్. నెక్స్ట్, ఐ ర్యాన్ ఇన్ టు అన్ ఓల్డ్ ఫ్రెండ్ ఎట్ ద మార్కెట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ అండర్లైన్ వర్డ్. ఈ ర్యాన్ ఇన్ టు అనే దానికి మీనింగ్ క్రాష్డ్ ఇన్ టు, జాయిన్, చేజ్డ్, మీట్ బై ఛాన్స్. సో దీనికి ఆన్సర్ ఐ ర్యాన్ ఇన్ టు అన్ ఓల్డ్ ఫ్రెండ్. మనకి సెంటెన్స్ చదివినప్పుడు మనకి మీనింగ్ అర్థమైపోతుంది. మీట్ బై ఛాన్స్, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దట్ స్మెల్స్ గుడ్. వాట్ డాష్. చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్. ఆర్ యూ కుకింగ్, డూ యూ కుకింగ్, డూ యూ కుక్, యు ఆర్ కుకింగ్. అంటే నువ్వు వండుతున్నది ఏదో మంచి వాసన వస్తుంది అని అర్థం అన్నమాట. దట్ స్మెల్స్ గుడ్. వాట్ ఆర్ యూ కుకింగ్? ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ యూజెస్ ఏ పొసెసివ్ ప్రొనౌన్. దే ఓన్ మెనీ పెన్స్. షీ గేవ్ హిమ్ ఎ పెన్. దిస్ పెన్ ఈజ్ హర్స్. ద పెన్ ఈజ్ బ్లూ. పొసెసివ్ అంటే మన ఓన్ అన్నమాట, మనకి చెందింది అని. సో ఇక్కడ హర్స్ అనే వర్డ్ మనకి పొసెసివ్ ప్రొనౌన్లో రావాలి కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అంటే మైన్ అని కానీ, మై సెల్ఫ్ అని కానీ, నెక్స్ట్ హిజ్, హర్, హర్స్, ఇలాంటివన్నీ పొసెసివ్ ప్రొనౌన్స్ అన్నమాట. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. దేర్ ఆర్ సమ్ వైట్ బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్. There are some beautiful white rose flowers in the garden. There are some white rose beautiful flowers in the garden. None. So ikkada correct answer, there are some beautiful white rose flowers in the garden. Idi correct order. Next, you should use jute bags. Change the voice. అంటే ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ప్యాసివ్ వాయిస్లో మనం ఎలా చేంజ్ చేయాలి. యూ షుడ్ యూజ్ జ్యూట్ బ్యాగ్స్ కదా. జ్యూట్ బ్యాగ్స్ షుడ్ బి యూజ్డ్ బై యూ. ఎక్కడుంది అది? బి. కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దట్ వాజ్ ద డాష్ ఎగ్జామ్ ఐ హ్యాడ్ ఇన్ ఆల్ సెమిస్టర్. చూస్ ద కరెక్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్, డిఫికల్ట్, మోర్ డిఫికల్ట్ టెస్ట్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ దా వచ్చింది కాబట్టి మనకి సూపర్లేటివ్ డిగ్రీ రావాలి. మోర్ అనేది కంపారిటివ్, డిఫికల్ట్ అనేది పాజిటివ్, మోస్ట్ అనేది సూపర్లేటివ్ కాబట్టి బి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next, The Hindu is one of the most leading newspapers in India. Identify the sentence. So ikkada correct answer, The Hindu is one of the most leading newspapers in India. ఇది మోస్ట్ అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఇది సూపర్లేటివ్, సి.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ కాంట్రాక్షన్ ఆఫ్ ఏ హెల్పింగ్ వర్బ్? ఐ యామ్, వి ఆర్, దే హ్యావ్, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ కాంట్రాక్షన్ అంటే ఐ యామ్ అనేదాన్ని మనం ఇలా రాసుకోవచ్చు, వి ఆర్ అనేదాన్ని ఇట్లా రాసుకోవచ్చు, దే హ్యావ్ అనేదాన్ని ఇలా స్మాల్ ఫామ్లో రాసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కరెక్టే. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గ్రూప్ ఆఫ్ లెటర్స్ యాడెడ్ టు ద బిగినింగ్ ఆఫ్ వర్డ్స్ టు గెట్ ఏ న్యూ వర్డ్ ఈజ్ కాల్డ్ రూట్ వర్డ్, ప్రిఫిక్స్, సఫిక్స్, నన్. అంటే ఒక కొత్త వర్డ్ రావడానికి బిగినింగ్లో మనం యాడ్ చేసే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ప్రిఫిక్స్ అంటారు. అలాగే తర్వాత యాడ్ చేస్తే దాన్ని సఫిక్స్ అంటారు. కాబట్టి ఇక్కడ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ స్టేట్మెంట్? ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, కోలన్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ స్టేట్మెంట్కి లాస్ట్లో మనం యూజ్ చేసేది ఫుల్ స్టాప్, ఏ. క్వశ్చన్ మార్క్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే అది క్వశ్చన్ అయితే అప్పుడు క్వశ్చన్ మార్క్ని యూజ్ చేస్తాం. కామా, కోలన్ అనేవి ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్లో యూజ్ చేయం. నెక్స్ట్, యూ డాష్ నాట్ ఎంటర్ ద రూమ్, ఇట్స్ ఫర్బిడెన్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆట, నీడ, మస్ట, డన్న. సో దీనికి ఆన్సర్ యూ మస్ట్ నాట్ ఎంటర్ ద రూమ్. ఆట్ అంటే ఆట్ పక్కన టూ రావాలి. నీడ్ అంటే నువ్వు రూమ్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు అని వస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే ఇట్స్ ఫర్బిడెన్, కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు కంపల్సరీ అన్నారు, కాబట్టి మస్ట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడితో ఇంగ్లీష్ బిట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మ్యాథ్స్, సైన్స్ బిట్స్ నెక్స్ట్ పార్ట్లో చేద్దాము. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రాక్టీస్కి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.